పెద్ద సమస్య. కొందరికి 2-3 రోజులకి గాని విరోచనం కాకపోతే మరికొందరికి ఎనీమా చేసుకుంటేనో మాత్ర మింగితేనో తప్ప విరోచనం కాదు. ఎవరో కొందరికి 4-5 రోజులకు గాని విరేచనం కాకపోతే సమస్యగా పరిణమించిందని భావించవచ్చు. కానీ ఏదో ఒకరోజు విరోచనం అవలేదని ఆలోచిస్తూ బాధపడిపోయేవారు లేకపోలేదు. ఇలాంటి వారు ఒకరోజు విరోచనం కాకపోయినా ఆకలి అవనట్లు, తలనొప్పి వచ్చినట్లు, కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు, బుర్ర తిప్పుతున్నట్లు అనిపించి ఆందోళన చెందుతూ ఉంటారు. వారు ఏ రోజు విరోచనం కాకపోతే అదంతా రక్తంలోకి చేరి రక్తం విషంగా మారుతుందని భావిస్తారు. ఇటువంటి వ్యక్తులు 1-2 రోజులు విరోచనం అవ్వకపోయేసరికి ఎనీమా చేసుకునో మాత్ర వేసుకునో విరోచనం అయిందనిపిస్తారు. దాంతో తలనొప్పి తగ్గి కడుపుబ్బరం పోయి హాయిగా ఉన్నట్లు ఆనందిస్తారు. వైద్య శాస్త్రరీత్యా 3-4 రోజుల పాటు విరోచనం కాకపోయినా